హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చికెన్ బిర్యానీ చేసి చూపిస్తానండి. నా స్టైల్లో నేను చేస్తాను, చూడండి. నేను ఏమేమి కావాలో చెప్తాను. ఇది కిలో చికెన్ అండి. దీనికి కావాల్సిన పదార్థాలు నేను చూపిస్తున్నానండి. సాజీరా అండి, ఇది లవంగాలు, ఇలాచీలు, మరాఠా మొగ్గ, స్టార్ పువ్వు అంటారు దీన్ని, స్టారు, ఇది దాచిన చెక్క, జాపత్రి, ఇప్పుడు అల్లం ఎల్లిగడ్డ 2 స్పూన్లు వేస్తుంది. అల్లం ఎల్లిగడ్డ, పసుపు, కారం, సాల్ట్ 2 స్పూన్లు అండి, చిన్న స్పూన్ కనుక, ధనియాల పొడి 2 స్పూన్లు అండి, చిన్న స్పూన్ కనుక. కిలో చికెన్ ఉంటుందండి నేను చెప్పేది. ఓకే, పుదీనా, కొత్తిమీర, ఒక కప్పు పెరుగు, నూనెనండి, ఒక 50 గ్రామ్ ఆయిల్, నిమ్మకాయలు చిన్న సైజు ఉన్నాయి, ఒక 3 తీసుకుందాం. కలిపేద్దామండి. మంచిగా కలిపి ఒక అర్ధగంట సేపు మంచిగా నానబెట్టాలండి. దీన్ని మంచిగా కలిపి అర్ధగంట సేపు నానబెట్టుకుంటే ఆ తర్వాత మనం వేరే ఐటమ్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది నానే వరకు. సింపుల్గా చేస్తున్నాండి, పెద్దగా ఎక్కువగా అన్ని మసాలా పొడి, దిల్బార్ మసాలా లాంటివి, ఎవరెస్ట్ మసాలా లాంటివి అలాంటివి ఏమి వేయకుండా మనం ఇట్లనే చేసుకుంటే బాగుంటుంది. సింపుల్గా బ్యాచిలర్ అయినా ఎవరిమైనా ఈజీగా చేసుకోవడానికి టేస్ట్ ఉండాలి మనకు కావాల్సింది, అంతే. మనం ఇది నానబెట్టుకుందాం ఒక అర్ధగంట సేపు ఆ లోపల మనకు పని ఉంటుంది, ప్రిపేర్ చేసుకుందాం వేరే ఐటమ్. దమ్కి బిర్యానీ చేసి చూపిస్తున్నాను నేను. దమ్కి బిర్యానీ వేస్తాను. కిలో చికెన్ కదండి, కిలోంబో బియ్యం మనం పోస్తున్నాం, బాస్మతి బియ్యము. ఇది కూడా నానేసుకుందాం మనము కడిగి. ఇది 5 కప్పులు అయితే 1 కిలో అండి. ఇది 5 కప్పులు అయితే 1 కిలో రైస్. మనం 1 కిలోంబా వేసుకుందాం. కిలో చికెన్కి 1 కిలోంబా వేసుకుందాం. ఓకే, ఇది కడుగుదామండి.
పోసిన. ఒక కప్పుకు ఇది ఒక కప్పు వాటర్ అండి. ఒక కప్పుకు ఒక కప్పు వాటర్ అంటే ఇది 2 కప్పుల వాటర్ అన్నట్టు. బియ్యం నానేసుకుందాం, చికెన్ తెచ్చేసుకుందాం. ఆ లోపల మనం వేరే ఐటమ్ ప్రిపేర్ చేసుకుందాం. ఇస్తుందండి బిర్యానీకి రైస్ పెడదాం. ఫస్ట్ పొయ్యి మీద ఎసరు పెడుతున్నాండి. ఎసరు పెట్టిన తర్వాత మనం బియ్యం వేద్దాం. ఎసరులో ఏమేమి వేద్దాం కొంచెం చూపిస్తుంది. కొంచెం సాల్ట్, బగారాకండి, ఒక 2 ఇలాచీలు, ఒక 4 లవంగాలు, కొంచెం సాజీరా, ఒక పచ్చిమిరపకాయలు చిన్న ఒక 5 పీసులు. మరిగిద్దామండి వాటర్ బాగా. వేయించినాక నేను రైస్ వేస్తాను. అప్పుడు నీకు మళ్ళీ చూపిస్తాను. ఇప్పుడు చూడండి రైస్ వేస్తున్నాండి. వేసాను వచ్చింది. కలుపుదామండి ఒకసారి రైస్. ఇప్పుడు చికెన్ పెట్టుకుందామండి. అప్పుడు మీద మనం లైట్గా చిన్న మంటతోటి ఇవ్వండి. ఇలా అయింది. నేను కలిపి పెట్టినా కదా, అర్ధగంట తర్వాత చూపిస్తాను. ఇగో కలిపి పెట్టాను. ఇగో ఇలా అయింది. కొంచెం స్మెల్ వచ్చేస్తుంది. చాలా బాగుంది స్మెల్. చికెన్ పెట్టేస్తుంది. చిన్న మంటనే పెట్టాను. ఈ చికెన్ ఇక్కడ ఆ పొయ్యి మీద రైస్ అవుతుంది. మనం సగం రైస్ రాగానే లేచేస్తాం. మూత వేస్తున్నా. చిన్న మంటనే పెట్టానండి. రైస్ అయినాక ఇలా కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, కొంచెం ఆయిల్ వేస్తాం. ఇది రైస్ కలుపుదామండి. ఎంతవరకు వచ్చిందో ఒకసారి అన్నం కలుపుదామండి. ఎంతవరకు వచ్చిందో చూద్దాము. సగం బాగా ఉడికింది. అంటే సగానికే ఉడకాలి అన్నం, మొత్తం ఉడకదు. దొడుకు బిర్యానీ అంటే సగానికే ఉడకాలి. ఇప్పుడు చూద్దాం. చికెన్ పెట్టాను అంటే ఎప్పుడు ఎంతవరకు వచ్చిందో చికెన్ పెట్టేస్తాను. చిన్నగా ఒక 5 నిమిషాలు అయిందండి చికెన్ పెట్టి. నేను కలుపుదాం ఒకసారి చికెన్ కూడా. ఒక 5 నిమిషాలు అంతే. వేడెక్కింది అంతే. వేడెక్కి చిన్న మంటలో ఉడుకుతుంది అంతే. ఏది పెద్ద ఉడకలేదు. ఇప్పుడు మనం రైస్ వేద్దామండి. దీంట్లో స్టవ్ బంద్ చేస్తుందండి. సగంకే ఉడకాలి రైస్. దమ్కి బిర్యానీ అంటే ఎక్కువగా ఉడకొద్దు, సగానికే ఉడకాలి దమ్కి బిర్యానీ అంటే.
ఓకే అండి, ఇది బిర్యానీ వేసిన తర్వాత ఒక కప్పు పాలు పోతామండి. ఒక కప్పు పాలు పోతాము. ఇప్పుడు నెయ్యి ఇప్పుడు ఒక మినిమం చిన్న మంట మీద అర్ధగంట సేపు ఉడికిద్దామండి. చిన్న మంట పెడతాను. చిన్న మంట మీద అర్ధగంట సేపు ఉడికితే మంచిగా టేస్ట్ వస్తుంది, బాగా వస్తుంది. పెద్ద మంట మీద ఉడికిస్తే మాత్రం మంచిగా రాదండి. ఇప్పుడు మనం మూత వేసుకుందాం. మంచిగా మూత వేసుకుందాం. గాలి పోకుండా చిన్నది మన దగ్గర ఉంది, గాలి పోకుండా. ఓకే, ఒక అర్ధగంట ఉడికిద్దాం. మంచి చిన్న మంటలో అర్ధగంట తర్వాత తీద్దామండి. పెరుగుతోటి పచ్చడి వేసుకుంటామండి మనం, పెరుగు పచ్చడిలాగా. దీనికి కావాల్సినది ఏంటంటే కొంచెం మన బిర్యానీకి పెరుగుతోటి ఆ లోపల ప్రిపేర్ చేద్దాం. ఉల్లిగడ్డ నిమ్మకాయనే బిర్యానీకి టేస్ట్. ఈ రెండింటితో కాంబినేషన్ తింటేనే బాగుంటుంది. ఇది కోసి పెట్టాను చిన్నగా ఉల్లిగడ్డ. చిన్నది కుడితే బాగుంటుంది దీంట్లో. చిన్నగా కొనలు వేయాలండి, లావు చిన్నగా. పెరుగు బిర్యానీకి పెరుగు కాంబినేషన్ అండి. పెరుగు పచ్చడి అంటారు దీన్ని. ఇంకో పచ్చిమిరపకాయలు సన్న తరిగిన, కొత్తిమీర, ఉల్లిగడ్డలు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. కొంచెం సాల్ట్, ఇది కలుపుకుందామండి. బాగుంటుంది. వంట చూపు పసుపు. ఇప్పుడు బిర్యానీ చూద్దామండి. ఓపెన్ చేసి అర్ధగంట పెట్టాను కదా చిన్న మంటలో. ఇప్పుడు చూద్దాం. వా, సూపర్ బిర్యానీ, సూపర్ అయిందండి. మనకు అయిందా కాలేదా అని చూడడం కూడా ఇది చూడు, తడిగా ఏం రావట్లేదు, పొడి పొడిగానే వస్తుంది. ఇగో ఏం తడిగా రాలేదు చూడండి. ఇగో ఇప్పుడు స్టవ్ బంద్ చేద్దామండి. చూద్దామండి బిర్యానీ. సూపర్. చూడండి కలర్ ఎట్లా వచ్చింది. కారం తక్కువ వేస్తేనే బిర్యానీ బాగుంటుంది, లేకుంటే కారము ఉండకుండా మంచిగా సింపుల్గా వేసిందండి. మీరు చూడండి టేస్ట్ ఎలా ఉంటుందో మీరు ట్రై చేయండి. కొంచెం ట్రై చేస్తాను నేనే, మీకు చూపడానికి నేనే ట్రై చేస్తా. చూస్తాను నేను వేడిగా ట్రై చేస్తా. వస్తుంది. అబ్బో చాలా కాలుతుంది. చూడండి పొడి పొడిగా మంచిగా అయింది. చూడండి బిర్యానీ అసలు ఎలా మెత్తగా కాలేదు, పర్ఫెక్ట్గా వాటర్ కానీ అన్నీ పర్ఫెక్టే సరిపోయిందండి. చూడండి పొడి పొడిగా బాగా అయింది. చూడండి పర్ఫెక్టే సరిపోయింది. కారం మసాలాలు అన్నీ పర్ఫెక్ట్ అండి. సింపుల్గా చేసుకోవాలి, ఎక్కువ గిసాలు అవసరం లేకుండా నేచురల్గా చేసుకున్నట్టు ఉంది. చాలా బాగుందండి, మస్తు అంటే మస్తు బాగుంది. ఒక ముక్క తిందాం.
Disconnected. సూపర్ ఉంది బిర్యానీ.